ఆదిలాబాద్ జిల్లా బోధు నియోజకవర్గ కేంద్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ గొర్లరాజు యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలోనే మొదటిసారి బీసీలు సైతం రాజకీయంగా అభివృద్ధి చెందాలన్న రాహుల్ గాంధీ ఆశయం మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి తీర్మానం చేయడం గొప్ప విషయమని, కేవలం రేవంత్ రెడ్డి వల్లనే ఇది సాధ్యమైందని, ఇలాంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఉండడం తెలంగాణ ప్రజల అదృష్టమని తెలిపారు. ఖచ్చితంగా బీసీలందరూ రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉండాలని తెలిపారు. అలాగే బీసీల పక్షపాతి అయిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఛార్జ్ ఆడే గజేందర్లకు బీసీ నాయకులు ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ రాష్ట్రంలో కాదు దేశంలో బీసీలు చాలా వెనుకబడి ఉన్నారు. బీసీ వర్గాలన్నింటినీ మరి వారికి రిజర్వేషన్ ఇస్తే తప్ప రాజకీయంగా, విద్యాపరంగా, ఆర్థికంగా మరి అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో మరి ఖచ్చితంగా మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్ 42% ఇచ్చి తీరుతామని మన గౌరవ ఆనాటి పిసిసి ప్రెసిడెంట్, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారం మాట తప్పకుండా మరి తానే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రి అయినప్పటికీ దాన్ని మర్చిపోకుండా మరి ఈరోజు 42% రెండవసారి నిన్న కూడా శాసన మండలిలో, శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని రాష్ట్రపతి గారికి కూడా మరి గతంలో పోయినసారి చేసినప్పుడు పంపడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే బీసీ ప్రధానమంత్రి ఉన్నాడని చెప్పుకుంటున్నారో వాళ్ళు నిమ్మకు నీరెత్తనట్లు దీని గురించి అసలు ఆలోచన